ఫ్రెండ్స్ ఐమ్ సునీల్ ఫ్రమ్ ప్రజ్ఞా ఇన్స్టిట్యూట్. ఫ్రెండ్స్, ఈరోజు మన సెషన్ చూసే ముందుగా ఒక్కసారి మన కోడ్ చూద్దామా? ఎస్, షూట్ ఫర్ ద స్టార్స్ ఎవెన్ ఇఫ్ యు మిస్ యు ల్యాండ్ ఆన్ ద మూన్. మన టార్గెట్ ఏది సాధించాలన్నా స్టార్స్ మీదకే ఉంచాలి. ఒకవేళ మిస్ అయితే మనము మూన్ మీద ల్యాండ్ అవ్వచ్చు కదా. మరి మన టార్గెట్ దేని మీదకుంది? మూన్ మీదకుందా? ఒకవేళ మూన్ మీదకుంటే మనం మిస్ అయితే ఇదిగో ఇలా నేల మీద పడాలి. ఫ్రెండ్స్, ఏదైనా సాధించాలంటే అందువలన మన ఎయిమ్ అనేది ఆ రేంజ్లో ఉండాలి. అందువల్లనే అబ్దుల్ కలాం గారు అంటారు, ఓకే, స్మాల్ ఎయిమ్స్ ఆర్ క్రైమ్. చిన్న చిన్నగా ఆలోచించుకోవడం అనేది అది క్రైమ్తో సమానం అంట. అందువలన థింక్ బిగ్ అంటారు ఆయన. సో ఫ్రెండ్స్, మరి ఆ విధంగా ఆలోచిద్దామా? ఎస్, ఇంగ్లీష్లోనే కాదు, ఏది సాధించాలన్నా సరే మనము ఆ విధంగా ఎస్ ఇది మర్చిపోకండి. షూట్ ఫర్ ద స్టార్స్ ఎవెన్ ఇఫ్ యు మిస్ యు ల్యాండ్ ఆన్ ద మూన్. ఓకే, ఫైన్. ఇప్పుడు మన సెషన్లోకి వద్దామా? ఎస్, ఇడియమ్స్ చూద్దాం ఒక్కసారి ప్లీజ్. ఫ్రెండ్స్, మీకు విషయం ఏంటనుకుంటున్నారా? ఎస్, హైదరాబాద్లో మన ఇన్స్టిట్యూట్లో ఆఫ్లైన్ సెషన్స్ మళ్ళీ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతున్నాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా ఈ నంబర్కి ఫోన్ చేయండి. ఫస్ట్ ఇడియం చూద్దామా? ఫైర్ ఇన్ ద బెల్లీ. ఫైర్ ఇన్ ద బెల్లీ అంటే దాని అర్థం ఏంటంటే స్ట్రాంగ్ అంబిషన్. మనకి ఏదైనా సాధించాలి అన్న స్ట్రాంగ్ అంబిషన్ ఉన్నప్పుడు వీ కెన్ యూజ్ దట్. ఎస్, హీ హ్యాస్ ఫైర్ ఇన్ ద బెల్లీ. మై ఫ్రెండ్ హ్యాస్ ఫైర్ ఇన్ ద బెల్లీ అంటే ఏదైనా సాధించాలని మంచి పట్టుదల కలిగి ఉన్నాడు. ఫైర్ ఇన్ ద బెల్లీ. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్, టు బోన్ ద ఫింగర్స్. టు బోన్ ద ఫింగర్స్ అంటే దాని అర్థం ఏంటంటే తీవ్రంగా నష్టపోవుట అని అర్థం. ఓకే, ఐ స్టార్టెడ్ ఎ బిజినెస్ అండ్ ఐ బర్న్డ్ మై ఫింగర్స్ అంటే దాని అర్థం నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను, నేను నా చేతులు కాల్చుకున్నాను. బోన్ ద ఫింగర్స్ అంటే చేతులు కాల్చుకోవడం అని కాదు. ఓకే, ఇలా కాదు, కానీ యాక్చువల్గా ఏంటంటే నేను నష్టపోయాను అన్న సందర్భంలో ఉపయోగిస్తాం బోన్ ద ఫింగర్స్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, టు మూవ్ ఎర్త్ అండ్ హెవెన్. టు మూవ్ ఎర్త్ అండ్ హెవెన్ అంటే విశ్వ ప్రయత్నం చేయుట. ఓకే, సో మూవ్ అంటే కదుపుట, ఎర్త్ అండ్ హెవెన్. హెవెన్ని ఎర్త్ని మూవ్ చేయడం అంటే అది సాధ్యమా అంటే చాలా కష్టపడుట, చాలా ఎక్కువ ప్రయత్నించుట అన్న సందర్భంలో ఉపయోగిస్తాం టు మూవ్ ఎర్త్ అండ్ హెవెన్. ఓకే, ఐ మూవ్ ఎర్త్ అండ్ హెవెన్ టు గెట్ దిస్ పొజిషన్. ఓకే, సో నేను చాలా విశ్వ ప్రయత్నం చేశాను ఈ పొజిషన్కి రావడానికి. ఫ్రెండ్స్, చూసారు కదా. నెక్స్ట్ వన్, వితౌట్ రైమ్ అండ్ రీజన్. వితౌట్ రైమ్ అండ్ రీజన్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఈ మాట, సో ఒక విషయంలో ఏమైనా అర్థం పర్థం లేకుండా అన్న సందర్భంలో ఉపయోగిస్తాం. యు ఆర్ స్పీకింగ్ వితౌట్ రైమ్ అండ్ రీజన్ మ్యాన్, ఐ డోంట్ నో వై యు ఆర్ స్పీకింగ్ వితౌట్ రైమ్ అండ్ రీజన్. తలా తోక లేకుండా మాట్లాడుతున్నావు, అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు అన్న సందర్భంలో ఉపయోగిస్తాం వితౌట్ రైమ్ అండ్ రీజన్. ఓకే, ఫైన్. నెక్స్ట్ మేక్ ఆర్ బ్రేక్. మేక్ అంటే బాగు చేయుట, బ్రేక్ అంటే పగలగొట్టుట కదా. అలా కాకుండా ఇలా అర్థం చేసుకుంటే బాగుంటుంది. బాగు చేసుకుంటావో పాడు చేసుకుంటావో అన్న సందర్భంలో మేక్ ఆర్ బ్రేక్ ఉపయోగిస్తాం. ఓకే, లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, మేక్ ఆర్ బ్రేక్ దట్స్ యువర్ చాయిస్. ఓకే, జీవితం అనేది నీ చేతిలో ఉంది. మరి నువ్వు బాగు చేసుకుంటావో పాడు చేసుకుంటావో అది నీ ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ 5 ఇడియమ్స్. ఈ 5 ఇడియమ్స్ ఉపయోగించి ఒక్కసారి చిన్న యూసేజ్ చూద్దామా? ఎస్, ఈ యూసేజ్ మీరు కూడా చేయాలి, మర్చిపోకండి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు కూడా ఇంకో క్రొత్త రకంది యూసేజ్ చేస్తే చాలా బాగుంటుంది. మై ఫ్రెండ్ హ్యాస్ ఫైర్ ఇన్ ద బెల్లీ. ఫైర్ ఇన్ ద బెల్లీ అంటే దాని అర్థం ఏంటంటే చాలా తీవ్రమైన కోరిక కలిగి ఉన్నాడు. టు ఎర్న్ ఎ లాట్ ఆఫ్ మనీ, చాలా ఎక్కువ సంపాదించడానికి చాలా తీవ్రమైన కోరిక కలిగి ఉన్నాడు. విత్ ఇన్ ఎ లెస్ టైం ఏంటంట చాలా తక్కువ సమయంలో ఎక్కువ మనీ సంపాదించడానికి చాలా కోరిక కలిగి ఉన్నాడు. హీ మూవ్డ్ ఎర్త్ అండ్ హెవెన్. తను విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటి? డబ్బులు సంపాదించడానికి, మనీ సంపాదించడానికి. హీ మూవ్డ్ ఎర్త్ అండ్ హెవెన్ టు ఎర్న్ మనీ అండ్ బర్న్డ్ హిస్ ఫింగర్స్. ఓకే, మనీ ఎక్కువగా సంపాదించడానికి చాలా విశ్వ ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో ఏం చేశాడంటే తన యొక్క చేతులు కాల్చుకున్నాడు, అంటే చాలా నష్టపోయాడు అని అర్థం. బై డూయింగ్ మెనీ కైండ్స్ ఆఫ్ బిజినెస్ వితౌట్ రైమ్ అండ్ రీజన్. చాలా వివిధ రకాల బిజినెస్లు చేశాడు, తలా తోక లేని బిజినెస్లు చేశాడు, అర్థం పర్థం లేకుండా చేశాడు. అలా చేసి మొత్తం కోల్పోయాడు, మొత్తం నష్టపోయాడు. ఓకే, ఎస్. లాస్ట్ గా చూద్దామా? ఎస్, షూర్లీ హిస్ ఎక్సైట్మెంట్ విల్ ఐదర్ మేక్ హిమ్ ఆర్ బ్రేక్ హిమ్ ఇన్ ఫ్యూచర్. అతని యొక్క ఎక్సైట్మెంట్ అంటే అతని యొక్క ఆతృత అనేది ఏం చేస్తుంది? అతని పాడన చేస్తుంది, బాగన చేస్తుంది ఫ్యూచర్లో.
ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా ఉందో. ఓకే, ఇది యూసేజ్. మరి ఈ యూసేజ్ మీరు చెప్పగలరా? అంటే ఈ యూసేజ్ తయారు చేయడం కాదు, మీరు కూడా డిఫరెంట్ గా యూసేజ్ తయారు చేయడానికి ట్రై చేయండి. మరి ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే ఇవి మీరు కూడా న్యూగా క్రియేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, తయారు చేసుకుంటారనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మరి క్లాస్ ఎలా ఉందో నాకు తెలియదు, మీ యొక్క అమూల్యమైన ఫీడ్బ్యాక్ నాకు తెలియచేయండి. సో మరో సెషన్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ సునీల్.